చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీ కొందనాలు ప్రభువా. ఈ యొక్క శిలువ ధ్యానాన్ని మేము ఈ యొక్క సంఘంలో ధ్యానం చేయడానికి నీ వాక్యాన్ని తండ్రి, నీ వాక్యాన్ని మేము వినుతూ ఉన్నప్పుడు మా ఆత్మీయందరకు ఆత్మీయ క్షేమాభివృద్ధి కలిగించినట్లుగా మీరు సహాయం చేయండి. వినుట వలన విశ్వాసం కలుగును, విశ్వాసము క్రీస్తుని గురించిన మాటల వలన కలుగునని నీ లేఖనాలు తెలియజేసిన రీతిగా ప్రభువా, వినుటూ ఉన్నప్పుడే మా హృదయాలు తెరవబడటానికి, నీ సత్యాన్ని మేము గ్రహించటానికి ప్రభువా, మా ఆత్మీయ క్షేమాభివృద్ధిని మేము పొందుకుంటానికి మీరు సహాయం చేయండి. నన్ను మీరు అభిషేకించండి, మీ సిలువ చాటును మరుగుపరచండి. బిడ్డలతో మాట్లాడండి, మాతో మాట్లాడండి. మమ్మల్ని బలపరిచి దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. ఒక చిన్న పాట పాడిన తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. బాసిల్లెను సిలువలు పాపక్షమా, యేసు ప్రభుని దివ్యక్షమ. బాసిల్లెను సిలువలు పాపక్షమా, కలువరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను ఆహుతి చేసే. కలువరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను ఆహుతి చేసే. కలుషహరా కరుణించితివి, కలుషహరా కరుణించితివి. బాసిల్లెను సిలువలు పాపక్షమా, యేసు ప్రభుని దివ్యక్షమ. బాసిల్లెను సిలువలు పాపక్షమా, దోషము చేసినది నే కదా, మోసముతో బ్రతికిన నేనే కదా. దోషము చేసినది నే, మోసముతో బ్రతికిన నేనే కదా. మోసితివా నా శాపభరం, మోసితివా నా శాపభరం. బాసిల్లెను సిలువలు పాపక్షమా, యేసు ప్రభుని దివ్యక్షమ. బాసిల్లెను సిలువలు పాపక్షమా, పాపము చేసి గడించితి మరణం, శాపమేగానే నార్జించినది. పాపము చేసి గడించితి మరణం, శాపమేగానే నార్జించినది. కాపరివైనను ప్రోచితివి, కాపరివైనను ప్రోచితివి. బాసిల్లెను సిలువలు పాపక్షమా, యేసు ప్రభుని దివ్యక్షమ. పాపం ఇందులకు నాపై ప్రేమ, అందదయా స్వామి నా మదికి. ఇందులకు నాపై ప్రేమ, అందదయా స్వామి నా మదికి. అందులకే భయముందితిరి, అందులకే భయముందితిరి. బాసిల్లెను సిలువలు పాపక్షమా, యేసు ప్రభుని దివ్యక్షమ. బాసిల్లెను సిలువలు పాపక్షమా, నమ్మిన వారిని కాదన వనియు, నెమ్మది నొసగెడి నా ప్రభుడవని. నమ్మిన వారిని కాదన వనియు, నెమ్మది నొసగెడి నా ప్రభుడవని. నమ్మితి నీ పాదంబులను, నమ్మితి నీ
ప్రభుని దివ్యక్షేమ బాసిల్లెను సిలువై పాపక్షేమా. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మూల వాక్యాన్ని నేను మీకు చూపిస్తాను. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. చాలండి. సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని యొక్క శక్తి. చూడండి, ఒక సిలువ 2 రకాలుగా కనబడుతుంది. ఇక్కడ 2 రకాలైనటువంటి మనుషులు మనకు కనబడుతున్నారు. ఒకరేమో నశించిపోయేవారు, మరొకరేమో రక్షించబడుచున్నటువంటి వారు. ఒకే సిలువ 2 రకాలుగా కనబడుతుంది. ఒకరికేమో వెర్రితనంగా కనబడుతుంది, మరొకరికేమో దేవుని శక్తిగా కనబడుతుంది. అంటే మనుషులు చూసే దానిని బట్టి మనకు అర్థమవుతుంది. చూడండి, ఈ సిలువ మరి మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే నేటి దినాల్లో మనం కూడా ఈ సిలువను ఒక చిహ్నంగా మనం చూసినట్లయితే దానివల్ల ప్రయోజనం అనేటువంటిది చేకూరదు. అలాగే ఈ సిలువను మనం చరిత్రలో ఒక సంఘటనగా మనం చూసినట్లయితే దానివల్ల కూడా మనకు ప్రయోజనం కలగదు. కానీ ఈ సిలువను నిజంగా మనము అర్థం చేసుకున్నప్పుడు, ఈ సిలువను మనము దాని యొక్క లోతుపాతులను మనము తెలుసుకున్నప్పుడు అది మన క్రైస్తవ విశ్వాస జీవితానికి ఒక గుండెలాగా అది ఉంటుంది. అప్పుడు మనకు ఆత్మీయ క్షేమాభివృద్ధి అనేటువంటిది కలుగుతుంది. కానీ చాలామంది సిలువను అర్థం చేసుకోవటంలో విఫలమవుతూ ఉన్నారు. చాలామంది ఒక సిలువ ధ్యానాన్ని ఒక ఆచారంగా చేస్తూ ఆ సిలువ ధ్యాన సమయంలో అయిపోయిన తర్వాత దాని యొక్క శక్తిని పొందుకోలేక, ఆ సిలువ యొక్క విలువను సరిగ్గా అర్థం చేసుకోక ఆత్మీయ జీవితంలో పరాజయం అవుతున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. అయితే ఈరోజు సిలువ ఎలాగూ మనకు విలువనిస్తుంది, అసలు సిలువను మనం ఏ విధంగా చూడాలి, అలాగే ఆ సిలువలో ఉన్నటువంటి 5 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మీకు నేను తెలియజేసి ఇక్కడి నుంచి వెళ్తాను. చూడండి, ఈ సిలువ మనకు ఒక చిహ్నంగా ఉండిపోకూడదు. మనం సిలువను చాలా అమితంగా ప్రేమిస్తాం. కానీ పాత నిబంధన గ్రంథంలో లేదా యేసు ప్రభువు వారు ఉన్నటువంటి దినాల్లో గనక ఈ సిలువను గనక చూస్తే అది చాలా ఘోరమైనదిగా వారు భావించేవారు. రోమీలు వారు విధించేటువంటి మరి ఆ శిక్ష ఏదయ్యా అంటే అతి క్రూరమైనటువంటిది ఏదయ్యా అంటే సిలువ శిక్ష. అంటే ఈ రోమీల దృష్టిలో సిలువ అంటే ఏమిటంటే మరి భయంకరమైనటువంటి బందిపోటు దొంగలకు హత్యలు చేసేటువంటి వారును, అత్యాచారాలు చేసేటువంటి వారును, మనుషులు చంపేటువంటి వారును, గవర్నమెంట్ ఎదిరించేటువంటి వారును, ఇలాంటి వారికి విధించేటువంటి శిక్ష ఏమిటయా అంటే సిలువ శిక్ష. ఇది చాలా కిరాతనకంగా ఉంటుంది. చూడండి, గన్తో కాలిస్తే వెంటనే చనిపోతారు, లేదా శిరశ్ఛేదనం చేస్తే చాలా వెంటనే చనిపోతారు. కానీ ఈ సిలువ మీద వారిని కొరడాలతో కొట్టి వారిని చిత్రహింసలు పెట్టిన తర్వాత ఆ సిలువలో వారిని ఆకాశానికి భూమికి మధ్య వేలాడదీస్తే వాళ్ళు చాలాసేపు ఆ పెయిన్ అనుభవిస్తారన్నమాట. అంటే ఈ సిలువ శిక్ష చాలా భయంకరమైనటువంటి శిక్ష. మన భారతదేశంలో కూడా మరి కరుడు కట్టినటువంటి మరి ఈ దొంగలకు కానీ ఈ హత్య చేసినటువంటి వారికి కానీ విధించేటువంటి శిక్ష ఏదంటే ఉరి శిక్ష విధిస్తాం. అలాగే రోమీలు ఉన్నటువంటి దినాల్లో ఈ సిలువ అనేటువంటిది బందిపోటు దొంగలకు ఉపయోగించేటువంటి ఒక పరికరం లాంటిది, ఒక డెత్ ఎగ్జిక్యూషన్కి యూజ్ చేసేటువంటి ఒక టూల్ లాంటిదే ఈ క్రాస్. కాబట్టి రోమీల దృష్టిలో సిలువ అంటే ఏమిటంటే మరణశిక్ష విధించడానికి ఉపయోగించేటువంటి ఒక పరికరం లాంటిది. కానీ యూదులకు కూడా మనం చూసినట్లయితే యూదులకు ఈ సిలువ అంటే ఏమిటయా అంటే వారి దృష్టిలో శాపకరమైనటువంటిది. చూడండి, మీకు ఒక విషయాన్ని నేను చూపిస్తాను. చూడండి, ద్వితీయోపదేశ కాండము 21వ అధ్యాయము 23వ వచనాన్ని ఎవరైనా చదివి నాకు సహాయం చేయండి. ద్వితీయోపదేశ కాండము 21వ అధ్యాయం 23వ వచనము. వేలాడదీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడు. ఎవరండి? ఎవరైతే మ్రాను మీద లేదా సిలువ మీద వేలాడదీయబడ్డాడో వాడు దేవుని చేత శాపం పొందినవాడు. అంటే యూదుల దృష్టిలో సిలువ అంటే ఏమిటి అంటే శాపగ్రస్తమైనటువంటి వాడు ఎక్కేటువంటి శాపకరమైనటువంటిది ఈ సిలువ.
అంటే రోమీల దృష్టిలోనేమో సిలువ అంటే మరణానికి ఉపయోగించేటువంటి ఒక పరికరం అయితే, ఈ యూదులకు సిలువ అంటే ఏమిటయా అంటే శాపకరమైనటువంటిది. కానీ యేసు ప్రభువారి దినాల్లో ఆయన ఎప్పుడైతే ఈ సిలువ మరణాన్ని పొందిన తరువాత, ఆయన పునరుద్ధానుడు అయిన తర్వాత ఈ సిలువ ఏమైపోయిందో తెలుసా? క్రైస్తవులకు, విశ్వాసులకు అదొక గొప్ప శక్తిగా మారింది. అందుకే నాటి నుంచి నేటి వరకు కూడా సిలువను మనం ఏం చేస్తున్నాం? మనం ధరిస్తున్నాం. చాలామంది సిలువను వారి యొక్క రింగ్స్ మీద, వారి యొక్క గోల్డ్ చైన్స్ లోపల లాకెట్స్ మీద, చాలామంది వారి ఇళ్ళల్లో, అలాగే చర్చెస్లో, చర్చి పైన ఈరోజున సిలువను మనము పెట్టుకుంటూ ఉన్నాం. అంటే ఈరోజు సిలువ ఏమైపోయింది? యూదుల దృష్టిలో ఏమో శాపకరమైనటువంటిది, రోమీల దృష్టిలోనేమో మరణ శిక్ష విధించడానికి ఉపయోగించేటువంటి ఒక పరికరము. కానీ నేటి క్రైస్తవులకు, విశ్వాసం ఉంచుతున్నటువంటి, దేవుని మీద విశ్వాసం ఉంచుతున్న, విశ్వసిస్తున్నటువంటి వారు, రక్షింపబడుచున్నటువంటి వారికి ఈ సిలువ ఎంతో విలువైనటువంటిది. ఈ సిలువ ఎంతో గొప్ప భాగ్యమైనటువంటిది. చూడండి, దేవుడు ఎలాంటి దానిని ఇలాగా మార్చాడో. ఎవరైనా ఈ భారతదేశంలో ఉరితాడుని తీసుకువెళ్ళి మెల్లో వేసుకుంటారా? ఉరితాడుని తీసుకువెళ్ళి ఇంట్లో పెట్టుకుంటారా అంటే ఎవరూ పెట్టుకోరు. లేదంటే ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు మీరు తీసుకుంటే, వాళ్ళ యొక్క రాజకీయ వారి పార్టీ గుర్తుగా ఎవరైనా ఈ ఉరి సింబల్ పెట్టుకుంటారా అంటే ఎవరో పెట్టుకోరు. ఎందుకని? ఎవరు కూడా శాపగ్రస్తమైందో లేకపోతే మరణానికి చెందినటువంటిదో అయితే ఎవరు ఇష్టపడరు. కానీ ఈ రోజున క్రైస్తవులైనటువంటి మనం అందరం కూడా సిలువని ఎంతో గొప్పదిగా మనం ఎంచుకుంటూ ఉన్నాం. నేను ఎక్కడో చదివిన దాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఈ గోల్గొతా అనేటువంటి ప్రాంతము, కల్వరి లేదా గోల్గొతా అనేటువంటి ప్రాంతము, ఎక్కడైతే యేసు ప్రభు వారిని మరణశిక్ష విధించినటువంటి ప్రాంతం ఉందో, ఇది యెరూషలేముకు బయట ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఎవరైనా ఈ ప్రాంతం మీదగా వెళుతూ ఉన్నప్పుడు వారి బిడ్డలెవరో కూడా ఆ కల్వరి వైపు కానీ, ఆ గోల్గొతా వైపు కానీ చూడటానికి కానీ, అక్కడ నుంచి వచ్చేటువంటి శబ్దాలు వారు వినటానికి కానీ ఇష్టపడేవారు కాదు. వారి చెవులు మూసేవారు, వారి యొక్క తలల మీద ముసుగులు కప్పేవారు. ఎందుకంటే ఆ స్థలాన్ని చూడటానికి కానీ, ఆ శబ్దాలు వినటానికి కానీ కూడా వారికి ఇష్టం లేదు. అందుకే యూదులకు సిలువ అంటే శాపగ్రస్తమైనటువంటిది, రోమీలకు సిలువ అంటే మరణానికి ఉపయోగించేటువంటి ఒక పరికరం లాంటిది. కానీ నేడు క్రైస్తవులైనటువంటి మనకు సిలువ అంటే ఒక గొప్ప, మరి అది ఒక గొప్పదిగా, భాగ్యమైనదిగా మనం ఎంచుచున్నాం. అయితే సిలువను కేవలం మనం ఒక చిహ్నంగా చూస్తే దానివల్ల ప్రయోజనం లేదు. దాన్ని కేవలము మన ఆర్నమెంట్స్ మీద పెట్టుకుంటేనో, లేకపోతే మన మెల్ల వేసుకునేటువంటి చైన్ లాకెట్ మీద మనం పెట్టుకుంటేనో, లేకపోతే మన ఇంటిలో దాన్ని పెట్టుకుంటేనో, మన చర్చెస్లో, మన యొక్క మందిరాలపైన మనం పెట్టుకుంటే అంత మాత్రం ప్రయోజనం ఉండదు. కానీ లేదా సిలువను మనం కేవలము చరిత్రలో జరిగినటువంటి ఒక సంఘటనగానే, ఒక మత ఆచారంగానే దాన్ని పాటించడం వల్ల మనకు ఉపయోగం లేదు. కానీ ఆ సిలువను గనక మనం విశ్వాసముతో, ఆ సిలువ యొక్క లోతుపాతులను మనం అర్థం చేసుకున్నప్పుడు, ఆ సిలువ కింద ఉన్నటువంటి యేసును మనం అర్థం చేసుకున్నప్పుడు సిలువ మన జీవితానికి విలువనిస్తుంది. ఎందుకంత సిలువ గొప్పదైందో తెలుసా? రోమీల దృష్టిలో నీచమైంది, యూదుల దృష్టిలో శాపకరమైనటువంటి సిలువ ఈరోజు మన అందరికీ అది గొప్పదిగా మనం ఎందుకు ఎంచుకుంటున్నాం అంటే సిలువను బట్టి కాదు. ఇట్స్ అన్ ఆర్డినరీ ఏ వుడ్. అది ఏమిటి? కేవలం చెక్కలే, ఒక అడ్డకర్ర, ఒక నిలువు కర్ర ఉన్నటువంటి చెక్కే. కానీ ఈ రోజున ఎందుకు అంత విలువైందిగా మనం ఎంచుతున్నాం అంటే సిలువు కాదు, కానీ ఆ సిలువు మీద ఉన్నటువంటి యేసును బట్టి దానికి విలువ వచ్చింది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం కూడా సిలువను అర్థం చేసుకున్నప్పుడు మన జీవితానికి ఆ విలువ వస్తుంది. నిజంగా సిలువను మనం లోతుగా మనం అర్థం చేసుకున్నప్పుడు మన జీవితానికి పరమార్థం అనేటువంటి చేకూరుతుంది. ఎప్పుడైతే సిలువను మనము ధ్యానం చేసినప్పుడు, దాని లోతుగా మనం వెళ్ళినప్పుడు మన జీవితానికి నిండుదనం అనేటువంటిది వస్తుంది. కానీ ఈ రోజున మా సిలువను మనం అర్థం చేసుకోవటంలో విఫలమవుతున్నామేమో. చూడండి, మానవ శరీరములో, మానవుని యొక్క దేహములో మీరు చూసినట్లయితే అన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటి అవయవం ఏది అంటే మనం ఏం చెప్తామండి? గుండె. కన్ను లేకపోయినా బ్రతుకుతాం. కళ్ళు లేనటువంటి వారు కూడా ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. చేతులు కాళ్ళు లేనటువంటి వారు కూడా బ్రతుకుతున్నటువంటి వారు ఉన్నారు. ఒక కిడ్నీతోనే బ్రతికే వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. అవునంటారా కదా? కానీ గుండె లేకపోతే బ్రతకం, వెంటనే చనిపోతాం మనం.
అలాగే క్రైస్తవ విశ్వాసములో గనక, విశ్వాస జీవితంలో గనక ఈ సిలువ అనే దాన్ని మనం గనక తీసి పక్కన పెడితే మన విశ్వాసం అంతా కూడా సున్నాయే. మన జీవితానికి అర్థం అనేటువంటిది చేకూరదు. అందుకే క్రైస్తవ విశ్వాస జీవితానికి ఒక ఆయువు పట్టు లాంటిది, ఒక గుండె లాంటిది ఏంటయా అంటే ఈ సిలువే. అందుకే మీరు చూడండి, ఒక విషయాన్ని చూపిస్తాను. ఇదే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయాన్ని మరి మొదటి వచనాన్ని మీరు చూసినట్లయితే అక్కడ పౌలు ఈ సిలువుకి ఎంత ప్రాముఖ్యతనిస్తున్నాడో మీరు చూడవచ్చు. వాక్చాతుర్యముతోనో కానీ జ్ఞానాతిశయముతో కానీ దేవుని మర్మమును మీకు ప్రకటించుచూ వచ్చిన వాడును కాను. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య అంటే పాల్ తన యొక్క మిషనరీ జర్నీలో అనేకమైనటువంటి సంఘాలు స్థాపిస్తూ ఉన్నప్పుడు తన గాస్పుల్లో చాలా సిగ్నిఫికెంట్, చాలా ప్రాముఖ్యమైనది తను ఉపయోగించినటువంటిది ఏంటయ్యా అంటే జ్ఞానాతిశయంతో తను బోధించలేదంట, వాక్చాతుర్యంతో తను బోధించలేదంట. కానీ దేన్ని బోధించాడంట? సిలువును బోధించాడు, పునరుద్ధానాన్ని బోధించాడు. ఎందుకో తెలుసా? క్రైస్తవ్యంలో సిలువు లేకపోతే క్రైస్తవ్యం లేదు, పునరుద్ధానం లేకపోతే క్రైస్తవ్యం లేదు. ఎందుకు ఈ ప్రపంచంలో ఇన్ని మతాలు ఉన్నా ఈ క్రైస్తవ్యం అనేటువంటిది ఇంత వ్యత్యాసం, యునిక్గా ఉన్నది అంటే కారణం ఏంటి తెలుసా? ఈ సిలువ వలనే, ఈ పునరుద్ధానం వలనే. యేసు ప్రభువు వారు ఒక్కరిగా ప్రారంభించినటువంటి దాన్ని ఆయన 12 మంది శిష్యులు దీని ఆదిలోనే దీన్ని అంతమొందించాలని ఎంతో ఆదిమ సంఘాన్ని చిత్రహింసలు పెట్టినప్పటికీ కూడా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ సిలువను ఇంకా ప్రకటించబడుతూ, ఈ సిలువను విశ్వసిస్తూ రక్షించబడుతూ ఈ సిలువనే గొప్ప భాగ్యముగా ఎంచుచున్నారు అంటే కారణం ఈ సిలువ అనేక మందికి విలువను తీసుకొచ్చింది. ఈ సిలువ అనేక మందిని మరి మనుషులుగా మార్చింది. మనం అదే చూస్తాం సిలువలో, కలువరి సిలువలో. కుడి చేతి ఒకవైపు ఒక దొంగ ఉన్నాడు, ఎడం చేతి వైపు ఒక దొంగ ఉన్నాడు. ఎందుకంటే సిలువ ఎక్కుతారు? ఎవరన్నా మరణశిక్ష విధించారనుకోండి, కారణం ఏంటి? మంచి పనులు చేస్తే ఎవరన్నా మరణశిక్ష విధిస్తారా? వీరు సిలువెక్కారు అంటే అర్థం ఏమిటంటే కరుడు కట్టినటువంటి దొంగలైనా ఉండొచ్చు, హత్యలు చేసిన వారైనా ఉండొచ్చు, అత్యాచారాలు చేసినటువంటి వారైనా ఉండొచ్చు, ఎంతోమందిని చంపిన వారై ఉండొచ్చు, లేదా గవర్నమెంట్ని ఎదిరించినటువంటి వారు ఉండొచ్చు, వారు చాలా క్రూరమైనటువంటి వారై ఉండొచ్చు. అలాంటి వారే సిలువెక్కుతారు. కానీ అక్కడ జరిగిన అద్భుతం ఏమిటంటే ఈ కుడి చేతి వైపు ఉన్నటువంటి దొంగ ఎప్పుడైతే ఆ సిలువను అర్థం చేసుకున్నాడో, ఆ సిలువ మీద ఉన్నటువంటి యేసు ప్రభువును అర్థం చేసుకున్నాడో, వెనువెంటనే పశ్చాత్తాపడటం వల్ల తన జీవిత చరమాంకములో దేవుని విశ్వసించడం వల్ల పరలోక రాజ్యానికి వెళ్ళాడు. చూడండి, ఆఖరి నిమిషంలో కూడా అతను దేవుని తట్టు తిప్పగలిగినటువంటి శక్తి కలిగినది ఏదయ్యా అంటే ఈ సిలువే. అందుకే ఇదే సిలువ కొంతమందికి వెర్రితనంగా ఉంది, కానీ రక్షింపబడుచున్నటువంటి మనకు దేవుని శక్తిగా ఉంది. అది ఏంటో ఆ శక్తి, ఎందుకు మనం దేవుని శక్తిగా ఉన్నామో ఈరోజు దాన్ని మనము సావధానంగా దాన్ని ధ్యానం చేద్దాం. చూడండి, మీకు చాలా సింపుల్గా అర్థం అవటం కోసం, మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవటం కోసం నేనేం చేస్తానంటే ఎక్రోనం అంటాం. ఎక్రోనం అంటే ఏంటంటే ప్రతి పదములోనూ మొదటి అక్షరాన్ని తీసుకుంటే దాన్ని ఎక్రోనం అంటారు. చూడండి, క్రాస్ అనేటువంటి దీనిలో నుంచి ప్రతి అక్షరాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే 5 విషయాలు మనకు కనబడతాయి. ఈ 5 అక్షరాల్లో నుంచి అద్భుతమైన 5 పాఠాలు మనం నేర్చుకొని దేవుని యొక్క సిలువ యొక్క విలువని ఏంటో మనం అర్థం చేసుకుందాం. దాని దగ్గరికి వెళ్దాం. సిలువ యొక్క పాదాల దగ్గరికి వెళ్ళినప్పుడు, మనం పశ్చాత్తాపడినప్పుడు, దేవుడి దగ్గరికి వెళ్ళి ఆ సిలువ దగ్గరికి వెళ్ళి మనం సమర్పించుకున్నప్పుడు మన జీవితం కూడా జై జీవితంగా మార్చబడుతుంది. చూడండి, మొట్టమొదటి అక్షరం ఏంటో తెలుసా? సి. సి అంటే కంపాషన్ అండ్ క్రైస్ట్ లవ్, అంటే దేవుని యొక్క ప్రేమ, అలాగే కంపాషన్ అంటే దయ. చూడండి, మొట్టమొదటిగా మనం చూసినట్లయితే యోహాను సువార్త 3వ అధ్యాయంలో రాయబడిన మాట, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వసించు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందుకొనెను. దేవుడిని ఎవరు ప్రేమించారంట? ఎవరిని ప్రేమించాడంట అండి? లోకాన్ని ప్రేమించాడంట. లోకం అంటే ఒక మన తెలుగు కవి ఒక ఆయన ఉన్నాడు, ఆయన అంటాడు, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే
మనుషులు. అంటే వెన్ యూ రిప్రజెంట్ ఏ కంట్రీ, దట్ వెన్ యు ఆర్ రిప్రజెంటింగ్ ఏ కంట్రీ, దట్ మీన్స్ దట్ డస్ నాట్ మీన్ ద కంట్రీ మాన్యుమెంట్స్, లేదా ఆ కంట్రీలో ఉన్నటువంటి గొప్ప కట్టడాలను, ఆ కంట్రీలో ఉన్నటువంటి గొప్ప గొప్ప భవనాలను అది సూచించదు. కానీ ఆ దేశం దేన్ని సూచిస్తుందంటే, దేశము అంటే దేశంలో ఉన్నటువంటి పౌరులను. అలాగే లోకము అంటే లోకంలో ఉన్నటువంటి సర్వ మానవాళిని దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన ఎవరిని ప్రేమిస్తున్నాడు అనుకుంటున్నారు? మనలాంటి వారిని. ఆయన పాపుల్ని ప్రేమిస్తున్నాడు. నశించిన దానిని వెతికి రక్షించడానికి ఆయన భూమిలోకి వచ్చాడు, ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన ప్రేమిస్తున్నది ఎవరిని అంటే సిన్నర్స్ని ప్రేమిస్తున్నాడు ఆయన. చాలామందికి ఉన్నటువంటి ఒక మిస్కన్సెప్షన్ ఏంటంటే, నేను తప్పు చేస్తున్నాను కదా, నేను దేవుడి దగ్గరికి ఎలా వెళ్తాను, లేదు నేను రక్షించబడిన తర్వాత కూడా నేను చాలాసార్లు పడిపోతున్నాను కదా, నేను దేవుడి దగ్గరికి ఎలా వెళ్తున్నాను అని చాలామంది దేవుడి దగ్గరికి రాకుండా దేవునికి దూరంగా ఉండేటువంటి వారు చాలామంది ఉంటారు. చాలామంది యవనస్తులకు ఉన్నటువంటి ఒక ప్రాబ్లం ఏంటో తెలుసా? దేవుడి దగ్గరకు వస్తే సినిమాలు మానేయాలి, దేవుడి దగ్గరకు వస్తే నాకు ఉన్నటువంటి అలవాట్లు మానేయాలి, దేవుడి దగ్గరకు వస్తే నేను టీవీ చూడటం మానేయాలి, లేదంటే సెల్ ఫోన్లో ఉన్నటువంటి దేవునికి ఇష్టం కాని వాటిని చూడటం మానేయాలి అనుకుంటూ ఉంటారు. నేను ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టాను. సండే స్కూల్లో ఫస్ట్ చర్చిలో హార్మోనియం, ఆ రోజుల్లో హార్మోనియం ఉండేది. ఈ క్యారల్స్ వాటిలో అప్పుడు ప్లే చేసేవాడిని నేను. బట్ మా అమ్మగారు రక్షణ పొందారు. నేను దేవుడి దగ్గరికి వచ్చడానికి ఇష్టపడేవాడిని కాదు. మా నాన్నగారు చర్చిలో ఒక ఎల్డర్ ఆయన. నేను దేవుడి దగ్గరికి వచ్చేవాడిని కాదు. నాకు మారు మనసు అంటే ఏంటో తెలుసు, దేవుని గురించినటువంటి వాక్యం తెలుసు నా మట్టుకు కొంతవరకు. నేను యవనస్తులుగా ఉన్నప్పుడు దేవుడి దగ్గరికి వచ్చేవాడిని కాదు. ఎందుకో తెలుసా? డూ యు నో వాట్ ఇస్ ద రీజన్? దేవుడి దగ్గరికి వస్తే అలవాట్లు మానేయాలి, దేవుడి దగ్గరకు వస్తే సినిమాలు మానేయాలి, దేవుడి దగ్గరకు వస్తే మనకు హ్యాపీనెస్ పోతుంది, దేవుడి దగ్గరకు వస్తే మనం ఎంజాయ్ చేయటం మానేస్తాము అని చాలా నా యవ్వన కాలాన్ని పాడు చేసుకుంటూ ఉన్నాను. కానీ ఒక రోజున దేవుడు నన్ను పట్టుకున్నాడు, దేవుడు రక్షించాడు. ఆయన దేవునిలోకి వచ్చాను. నా జీవితంలో నేను ఎప్పుడూ అనుకోలేదు నేను ఒక సేవకుని అవుతాను, ఇలా వాక్య పరిచయం చేస్తాను, కల్లో కూడా ఊహించలేదు. 16 సంవత్సరాలుగా ఆయన సేవలో ఉంటూ అనేక చోట్ల, ఈవెన్ కొన్ని దేశాల్లో కూడా దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి దేవుడు కృప చూపించాడు. కారణం ఏంటి తెలుసా? ఆయన పిలిచినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళటం వల్ల. మీకు మరొక ఇల్లస్ట్రేషన్ నేను చెప్తాను. మనలో ఎవరికైనా అనారోగ్యం వస్తే ఏం వెళ్తాంలే డాక్టర్ గారికి, ఈ అనారోగ్యాన్ని బట్టి మనం ఒక డాక్టర్ గారికి ఏం చూపిస్తాంలే అని ఎవరన్నా అనుకుంటామా? ఎవరు అలా అనుకోరు. ఎందుకని? ఈ రోగాన్ని కనుక మనలోనే పెట్టుకుంటే ఇది ముదిరి మన ప్రాణం పోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఎవరికి చెప్పినా చెప్పకపోయినా డాక్టర్ గారి దగ్గర మనం అన్నీ చెప్పుకుంటూ ఉంటాం. ఎందుకని? మనలో ఉన్న జబ్బు అంతా పోవాలి అని. నా ప్రియ దేవుని బిడ్డలారా, సిలువలో మనం చూసినటువంటి ఆ క్రాస్లో మొట్టమొదటి అక్షరం ఏంటంటే క్రైస్ట్ లవ్, అంటే దేవుని ప్రేమ. ఆయన లోకంలో ఉన్న వారందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు. లోకంలో ఉన్నటువంటి మంచివారిని, చెడ్డవారిని, కులము, మతము, భేదము, రంగు అనేటువంటిది ఏమీ లేకుండా ప్రతి ఒక్కరిని ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరి కోసం ఆయన సిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టినటువంటి వాడు. ఎవరున్నారండి? చాలా అవతారాలు ఈ భూమి మీద ఉన్నాయి. చాలామంది అవతార పురుషులుగా, అవతారాలు ఎత్తి దేవుళ్ళుగా, దేవతలుగా ఈ భూమి మీదకి వచ్చినటువంటి వారు చాలామంది ఉన్నారు. కానీ అందరూ దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయడానికే వచ్చారు. కానీ ఒక్క అవతారమే ఈ భూమి మీద పాపులను రక్షించడానికి ఈ భూమి మీద వచ్చినది ఏకైక మానవ అవతారము, దైవ అవతారము ఎవరయ్యా అంటే యేసు ప్రభుల వారు మాత్రమే. మీరు చూడండి, ఎవరు లేరు అలాగా. అందుకే క్రిస్టియానిటీ ఈజ్ ఎ యూనిక్ రిలీజియన్. క్రైస్తవ్యము అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటిది. ఎందుకంటే మానవాళి యొక్క పాపాన్ని పరిహరించాలి అంటే దేవుడు మాత్రం ఈ భూమి మీదకి రావాలి. ఆయన వచ్చాడు, ఆయన ప్రేమను వెల్లడిపరిచాడు ఆయన. సో క్రాస్లో మనం చూసేది ఏంటంటే మొట్టమొదటిది దేవుని యొక్క ప్రేమ, సీ ఫర్ క్రైస్ట్ లవ్, అండ్ సెకండ్ వన్ కంపాషన్. మీకు చూపిస్తాను చూడండి. ఇది మనం 7 మాటలు మనం ధ్యానం చేస్తాం గుడ్ ఫ్రైడే రోజున. దాంట్లో ఒక మాట లూకాసు సువార్త 23వ అధ్యాయం 34వ వచనం చూడండి. లూకాసు సువార్త 23వ అధ్యాయం 34వ వచనం. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించుము అని ఆయన పలికాడు. చూడండి, క్రైస్తవ్యంలో ఉన్న మరొక గొప్ప కోణం ఏంటో తెలుసా? ఈ సిలువలో ఉన్న మరొక గొప్ప కోణము క్షమించటం, కంపాషన్, దయ చూపించటం.
ఆయన ఎవరైతే హింసించారో వారిని ఏమంటున్నాడంటే దేవుడు, అయ్యా వీరిని శిక్షించు, వీరు చేసిన పాపాన్ని బట్టి వీరిని నువ్వు శిక్షించు అని అడగకుండా ఆయన అంటున్నాడు, అయ్యా వారు ఏమి చేయుచున్నారో వారు ఎరుగురు గనుక వారిని క్షమించము. క్రైస్తవ్యంలో సిలువలో ఉన్నటువంటి గొప్పది ఏంటంటే మరొక కోణము క్షమించబడటం. దాన్ని కంపాషన్ అంటాం. నన్ను నడిపించునా యేసయ్యా, నాకు తోడైయుండునా ప్రభువా, నీ కృపలేనిదే బ్రతుకలేనయ్యా. నా వేదనలో నా బాధలో నీ కృంగిన వేళలో నా తోడై ఉన్నావు. నా వేదనలో నా బాధలో నీ కృంగిన వేళలో నా తోడై ఉన్నావు. చారయ్యా, అయిన వారే నన్ను అపహసించినారయ్యా. నా కన్న వారిని నే కోల్పోయినా, నా స్వంత జనులే నన్ను నిందించిన, కన్నీటిని తుడిచి కౌగిలించినావు. కృప చూపి నన్ను రక్షించినావు. కన్నీటిని తుడిచి కౌగిలించినావు. కృప చూపి నన్ను రక్షించినావు. నన్ను